హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈ రోజు అయితే నేను విజయవాడ దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఒక పెద్ద కొండ లోపల ఈ గుహాలయాలను అయితే నిర్మించడం జరిగిందండి. సో ఉండవల్లి అంటే గుహలు అనమాట. సో తెలుగు వారందరికీ కూడా ఫస్ట్ గుర్తుకు వచ్చేది గుహాలయాలే. సో ఒకే పర్వతాన్ని గుహలుగా మలచడమే కాకుండా దానిలో దేవతా ప్రతిమలతో పాటు దాదాపు 25 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి ప్రత్యేక ఆకర్షణ అనమాట. కంప్లీట్ గా రాతిని మాత్రమే చెక్కి గుహలు అయితే తయారు చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 420 నుండి క్రీస్తు శకం 620లో గుప్తుల మొదటి కాలంలో విష్ణుకుండీన కాలం నాటి నిర్మాణం అని అయితే చరిత్రకారులు చెప్తున్నారనమాట. సో ఒక పెద్ద కొండరాతిని 3 ఫ్లోర్స్ గా గుహలుగా మలచడం అయితే జరిగిందండి. సో ఒక్కొక్క ఫ్లోర్ లో కూడా ఏమున్నాయి అన్ని కూడా క్లియర్ గా వీడియోలో అయితే చూపిస్తాను. మన భారతదేశంలో ఇటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు అయితే 3 ఉన్నాయండి. సో కేరళ ఫేమస్ కదా. సెకండ్ వన్ వచ్చేసి ఇదేనమాట, ఉండవల్లి కేవ్స్ లో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట. సో అసలు ఉండవల్లి కేవ్స్ అంటే ఏంటి, ప్రత్యేకత ఏంటి అన్ని కూడా నేనైతే డీటెయిల్డ్ గా ఈ రోజు వీడియోలో మీకోసం అయితే చేశానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, నేను మీకు ముందు చెప్పాను కదా నేను నోవాటల్లో స్టే ఉంటున్నాను అని చెప్పేసి. సో నేను నోవాటల్ దగ్గర నుంచి నేను క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా పెద్దగా బోర్డు నోవాటల్ అని చెప్పేసి. సో ఈ 1 డేకి నా స్టే అయితే నోవాటల్ అయితే నేను బుక్ చేసుకున్నానండి. సో నేనేంటి అంటే విజయవాడ నాకు కొత్త కాబట్టి జస్ట్ నాకేంటి అంటే ఎప్పుడు కూడా టెంపుల్ విజిట్ చేయడము, అమ్మవారి దుర్గమ్మ తల్లి టెంపుల్ విజిట్ చేయడము, రిటర్న్ ఇంటికి 1 డేలోనే వెళ్ళిపోవడం అలవాటు అనమాట. బట్ ఈసారి వ్లాగ్ చేద్దాము, సో విజయవాడ దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే వీడియోస్ చేద్దాము, వ్లాగ్స్ చేద్దాం అని చెప్పేసి నాకు చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే 1 డే స్టే చేయడం జరిగిందండి. సో నేనేంటి అంటే క్యాబ్ బుక్ చేసేసుకున్నాను, డైరెక్ట్ నోవాటల్ టు ఉండవల్లి కేవ్స్ అనమాట. సో నాకు అంత ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అలవాటు లేవు కాబట్టి సో విజయవాడలో సో నేను ఎందుకు రిస్క్ అని చెప్పేసి డైరెక్ట్గా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో మీకైతే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. మీకు క్యాబ్స్ మ్యాటర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో ఈ ఉండవల్లి మనకి విజయవాడ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదన్నమాట ఈ ఉండవల్లి గుహలు అనేది. అండ్ అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పెనుమాక గ్రామాల మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఉండవల్లి కేవ్స్ అనేది. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. అండ్ అలాగే వాళ్ళకి బస్సు ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో మీరు బస్సులోనే డైరెక్ట్గా రావచ్చు అనమాట. సో లాస్ట్ నేనైతే ఒక 2 years బ్యాక్ వెళ్ళాను అనమాట విజయవాడ. జస్ట్ టెంపుల్కి వెళ్ళడమే, సిటీ అయితే చూడలేదు. బట్ ఇలా రావడం వల్ల నేనైతే సిటీ చూసానండి. సిటీ అయితే చాలా డెవలప్ అయింది. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో ఇక్కడ ఉండే వాటర్ వచ్చేసి కృష్ణా నది వాటర్ అనమాట. మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, సో అది వచ్చేసి విజయవాడలో మెయిన్ అండి. అండ్ అలాగే 1 సైడ్ చూసుకుంటే వాటర్ అనేవి తక్కువ ఉన్నాయి బ్యారేజ్ కాబట్టి, నెక్స్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో లక్కీలీ నేను ఏంటి అంటే బ్యారేజ్ పై నుంచే వెళ్ళింది అనమాట. నేను బుక్ చేసుకున్న క్యాబ్ అనేది ఆటో అనేది బ్యారేజ్ పై నుంచే వెళ్ళడం వల్ల నేను బోత్ సైడ్స్ చూడగలిగాను. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్లో చూసారా ఎక్కువ వాటర్ అనేది మనకి ఫ్లో అవుతుంది. సో చాలా బాగా అనిపించింది కృష్ణానది వాటర్ చూసి, నాకైతే చాలా బాగా అనిపించింది. సో డ్యూ టు మన డివైడ్ అయిపోవడం వల్ల ఇలా స్టేట్స్ అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా. సో అమరావతి అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. స్టార్టింగ్లో విజయవాడ క్యాపిటల్ అనుకున్నారు, బట్ తర్వాత క్యాపిటల్ అమరావతి అవడం వల్ల చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారనమాట. సో ఇది వచ్చేసి వే టు సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ అనమాట. సో యాక్చువల్గా అమరావతి కాబట్టి ఈ అమరావతిలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారంట. అది కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అక్కడ క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పారనమాట. వీళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా అంటే చాలా సెక్యూరిటీగా ఉందండి. మీరు చూసుకుంటే చూసారా చుట్టూ కూడా చాలా సెక్యూరిటీగా ఉంది ఎన్విరాన్మెంట్ అయితే. విజయవాడ ఏంటి అంటే చాలా హాట్ ప్లేస్ అనమాట. దట్టు నేను సమ్మర్లో వెళ్ళడం వల్ల వడగాలులు స్కిన్కి మండిపోతున్నాయి అన్నమాట.
సో స్కిన్ బర్న్ అయిపోయేలా అంత హాట్గా వేడి గాలి, వాటిని ఏమంటారు, వడగాలులు. సో వడగాలులు వేస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ మోతాదులో వచ్చాయండి. సో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఇది వచ్చేసి అన్నా క్యాంటీన్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలోనే అన్నా క్యాంటీన్ అనేది ఉంది. సో నాకు అన్నా క్యాంటీన్ చూడగానే ఇంకా మా డాడీయే గుర్తుకొస్తారు. ఎందుకంటే అన్నా క్యాంటీన్లోనేనమాట మా డాడీ డైలీ భోజనం చేస్తారు, లంచ్. ఎందుకంటే వర్క్కి వెళ్ళిపోతారు. ఇంకా అలా అన్నా క్యాంటీన్లో లంచ్ చేసేసి ఇంకా వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ వస్తారనమాట మా డాడీ. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా అన్నా క్యాంటీన్ చూడగానే. అండ్ అలాగే ఇది మేము వెళ్ళే వే అనమాట. చుట్టూ కూడా ఎక్కడ చూసినా కొండలు అండ్ అలాగే ట్రీస్ అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ ఏమంటారు అరటి తోటలు అనేవి ఎక్కువ వచ్చాయండి. సో అలా నాకైతే టైం తెలియకుండానే 45 మినిట్స్ అనమాట, 30 మినిట్స్ టు 45 మినిట్స్ జర్నీ అయితే మనకి ఇలా జరిగింది. సో ఫైనల్గా మేమైతే ఉండవల్లి కేవ్స్కి రీచ్ అయిపోయాము. మీకు అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, సో ఆ కొండనే మనకి కేవ్స్ కింద మలిచారనమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తానండి నెక్స్ట్. అసలు ఎన్నో శతాబ్దంలో జరిగింది, ఎవరు చేశారు, అసలు ఎన్ని ఫ్లోర్స్, ఏ ఫ్లోర్లో ఏముంటుంది, అసలు నాగబంధం ఉందా లేదా, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను క్యాబ్ గెట్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసారా, ఫుల్ గ్రీనరీ. మన గవర్నమెంట్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, ఫుల్ గ్రీనరీ. టూరిస్టులు కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి. సో నేనైతే విజిటింగ్ టికెట్ తీసుకున్నాను. టికెట్ అడల్ట్కి పర్ హెడ్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. రీజనబుల్ ప్రైజేనండి, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే నెక్స్ట్ చుట్టూ నేచర్ ఉన్న క్లిక్స్ కూడా నేను క్లిక్ చేయడం జరిగింది అనమాట. సో చూసారా, ఉండవల్లి కేవ్స్ ఆపోజిట్లోనే మనకి డిఫరెంట్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో దాహం వేసిన వాళ్ళకి తాగడానికి కొబ్బరి బొండాలు, తినడానికి స్నాక్స్, చిన్న షాప్స్ లాంటివి కూడా ఓపెన్ చేశారు. అవి మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఫీ అనమాట. నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే 25 రూపీస్. ఇన్ కేస్ ఫారినర్స్ వచ్చారనుకోండి వాళ్ళకి 300 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో ఫారినర్స్కి అయితే ఎక్కువ కాస్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది, అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ అలాగే వాష్రూమ్స్ అనేవి ఉన్నాయండి అక్కడికక్కడే. సో వాష్రూమ్స్కి పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఇబ్బంది అనేది లేదనమాట. చుట్టూ కూడా గ్రీనరీగా ఒక వే అనేది డెవలప్ చేశారు. సో ఏంటి అంటే ఆ హిల్లోకి వెళ్ళడానికి వే అనేది ఇక్కడ ఫ్రేమ్ చేశారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వన్స్ నాకు ఆటో గెట్ డౌన్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది, గ్రీన్ కలర్ నేచర్ అది కూడా నాకు చూసి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. సో నేనైతే వెళ్తున్నాను అనమాట. చుట్టూ నేచర్ అలా ఉంది ఏంటి అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. చూసారా, వే అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఫ్రెండ్స్ లేడీస్ అనమాట గ్రూప్స్లా వచ్చి ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. సో ఎక్కువ న్యాచురల్గా ఉండే చోటే కదా ఫోటోషూట్స్ మనకి బాగా వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే లేడీస్ చూసారా, ఇక్కడ 3 లేడీస్ చాలా బాగా రెడీ అయ్యి వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే ఇండియన్ ఫ్లాగ్ అనమాట, పెద్ద జెండా, చాలా అంటే చాలా బాగుంది. సో అలా ఇండియన్ ఫ్లాగ్ పెట్టడం కూడా నాకు చాలా బాగా అనిపించిందండి. సో మీరు వాక్ చేయాలన్నమాట, ఇక్కడ నుంచి ఇంకా వాక్ చేస్తే మీకు కేవ్ కనపడుతుంది. ఇదే ఉండవల్లి కేవ్స్. మీరు చూసుకుంటే పైన ఉన్న పెద్ద కొండని కింద నుంచి కూడా చెక్కుకుంటూ వచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ముందు వీడియోస్లో ఫొటోస్లో చూడడమే, న్యూస్లో చూడడమే తప్ప నేను ఏంటి అంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడము నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. లోపల అలా ఉంటుంది ఏంటి చూడాలి అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి. సో ఎంట్రన్స్లో ఏంటి అంటే ఇక్కడ బోర్డ్స్ అన్ని పెట్టున్నారు, వాటి డీటెయిల్స్ ఏంటి, అసలు ఉండవల్లి కేవ్స్ యొక్క హిస్టరీ ఏంటి అంతా కూడా హై లెవెల్లో మనకి బోర్డ్స్లో పెట్టడం అనేది జరిగింది. గాయస్ ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టిన సమాచారం ప్రకారం ఉండవల్లి కేవ్స్ అనేది క్రీస్తు శకం 6 నుండి 7వ శతాబ్దాల్లో నిర్మించమైన 4 అంతస్తుల గృహాలయము అని చెప్పేసి దీన్ని అన్నారండి. సో గుహాలయం అంట, సో కేవ్స్ అనమాట. అండ్ అలాగే క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలోనే ఉన్నదంట. సో దీని క్రింద అంతస్తులో స్తంభాల మండపం అనేది ఉందంటండి. దీని నిర్మాణం అనేది స్టాప్ అయిపోయిందంట, ఇంకా పూర్తి కాలేదంట. అండ్ అలాగే మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారంట. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవన్నీ కూడా. అండ్ అలాగే 2వ అంతస్తులో అనంతశయన విష్ణువు ఆలయం ఉన్నది, అనంత పద్మనాభ స్వామి స్టాచ్యూ అనేది ఉన్నది అని చెప్తున్నారు. అండ్ అలాగే 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూటాలయం కూడా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారండి.
సో ఇక్కడ శిల్పాలు శిల్పకళ అన్ని చూసుకుంటే ఇది చాణుక్యుల కాలం నాటిది అని చెప్పి కూడా ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇక్కడ ఎంట్రన్స్ లో బోర్డు కూడా పెట్టడం జరిగింది అనమాట. సో నేనైతే వెళ్తున్నాను. సో వన్స్ ఎంట్రన్స్ దగ్గర బోర్డు అంతా చదివి నీట్గా బోర్డులో కంటెంట్ ఏముంది అంతా మీరు ఎక్కడికక్కడే చదువుకోవాలన్నమాట. సో మనకి కంప్లీట్గా తెలియదు కాబట్టి సో ఎక్కడైనా మనకి బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పెట్టారంటే మీరు నీట్గా చదువుకొని మీరు ఫార్వర్డ్ అవుతూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో కేవ్స్ చూసారా ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం రాతి, ఇక్కడ కనబడే మీకు స్తంభాలు మెట్లు కట్టడాలు అవన్నీ కూడా రాతి ఉలితో చెక్కారనమాట. ఉలి అంటే ఏంటి అంటే ఒక మేకు లాంటిది పట్టుకొని సుత్తితో కొడతారనమాట. చేతితో చెక్కిన ఉలితో చెక్కిన రాతి శిల్పాలు రాతి కట్టడాలు అనమాట అండి ఇవన్నీ కూడా. సో దూరం నుంచి చూస్తే మనకి అసలు లోపల చెక్కింది ఏంటి ఆర్ట్ అనేది కనబడదు, మనకి దగ్గరికి వెళ్తేనే కనబడుతుంది అనమాట ఆర్ట్. సో ఏముంది స్పెషాలిటీ ఇందులో అని నేనైతే అనుకున్నాను. బట్ వన్స్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా వండర్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్ అవి మనకి ఎలా ఉంటున్నాయో తెలుసు. సో రాజుల కాలం నాటి కన్స్ట్రక్షన్ ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దంలో చేసినా సరే ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా చెక్కు చెదరకుండా ఉంది. దట్టు ఏంటంటే సరిగ్గా కన్స్ట్రక్ట్ చేయలేదు, జస్ట్ ప్లాన్ వేసి హై లెవెల్లో కన్స్ట్రక్ట్ చేసి వదిలేసిన కేవ్స్ అనమాట ఉండవల్లి కేవ్స్. అయినా సరే చాలా అంటే చాలా బాగా చాలా స్ట్రాంగ్గా కట్టారు. దట్టు రాతి చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే కింద పెద్ద రాతి కట్టడంలా ఉంది కేవ్, బట్ పైన అంతా కూడా కొండ అనమాట. సో కొండని కింద నుంచి ఉలితో చెక్కుకుంటూ సో ఏంటి అంటే ప్రతి సెకండ్ కూడా అలాంటి మేకు లాంటిది పెట్టి సుత్తితో కొట్టి చేసిన కట్టడాలు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఏంటి అంటే అప్పట్లో అంత కష్టపడే వాళ్ళు అనమాట. కన్స్ట్రక్షన్ కానీ ఏదన్నా చేయాలన్నా సరే అప్పట్లో అంత కష్టపడేవి చేసేవారు. గాయస్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, ఇది వచ్చేసి కింద. సో స్టార్టింగ్ లో ఏంటి అంటే కింద మనకి ఏంటి అంటే బౌద్ధ భిక్షులు కానీ తాపసులు కానీ తపస్సు చేసుకోవడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉండేలా మనకి ప్లేస్ అనేది సో ఏంటి అంటే స్క్వేర్ షేప్లో ఉండేలా చెక్కారు అనమాట రాతి కట్టడాలు. నేను మీకు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే సో ఏంటి అంటే కొండని ఎలా చెక్కారు అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నాను. మీరు దగ్గర నుంచి చూస్తే ఆ కొండ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రాతిని. దాన్ని బుల్లితో కొట్టి చెక్కడం అని చెప్పి అంటారండి. సో మేకు లాంటిది పెట్టి కొట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఇంచు కూడా అలా కష్టపడి కన్స్ట్రక్ట్ చేసిన కేవ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీరు చూసుకుంటే కింద ఋషులు మునులు తాపసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు చేసుకుని ఉండేవారు అనమాట. కింద పైన వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడము వాళ్ళు పడుకోవడానికి అలా ఉండేది. మీరు అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడే మీకు స్టెప్స్ లా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం రిలేటెడ్ టు తపస్సు అనమాట. సో తాపసులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ అయితే కట్టడం జరిగిందండి. అండ్ అలాగే గుప్తుల కాలంలో విష్ణుమూర్తి భక్తులు ఎక్కువగా ఉండేవారు అని కూడా అంటారనమాట. సో విష్ణుమూర్తి భక్తులు కూడా వచ్చి విష్ణుమూర్తికి రిలేటెడ్ తపస్సు కూడా చేసుకునేవారు అని అయితే ఇక్కడ చెప్తారు. సో కేవ్స్ కాబట్టి బ్యాట్స్ అవి ఎక్కువ ఉంటాయి, గబ్బిలాలు అవినా. సో కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము పాత కట్టడాలు ఇవన్నీ కాబట్టి నాకైతే కొంచెం భయంకరంగా అనిపించింది. సో సంథింగ్ ఏదో నేను ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తున్నాను, అడ్వెంచరస్గా నాకైతే అనిపించిందండి. సో ఏంటి అంటే వేడి వచ్చేసింది అనమాట. ఇవి కేవ్స్ కాబట్టి చాలా వేడిగా ఉన్నది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ కూడా కట్టారు ఆ కాలంలోనే దిగడానికి ఎక్కడానికి వీలుగా స్టేర్స్ కూడా. సో స్టేర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అనమాట. సో నేను చెప్తున్నాను ఎలా ఉలితో కొట్టారు ఏంటి ఎంత కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి గాయస్. అండ్ అలాగే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ గుహాలయాల నుండి కొండవీటి కోటకు కానీ మంగళగిరి కొండకు అండ్ అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా రహస్య మార్గాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి అంటారనమాట. పూర్వంలో ఈ మార్గాల గుండా రాజులు తమ శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ ఉన్న స్వరంగ మార్గం అయితే ప్రస్తుతం మూతబడిపోయింది కూడికిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో కొంతకాలం పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు సాగించారంటండి. సో అప్పుడు బౌద్ధ మత చిహ్నాలు అండ్ అలాగే శిల్పాలు అన్నీ బయటపడ్డాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా కిందంతా ఎలా ఉందో.
సో అంతా కూడా ఏంటి అంటే సాధువులకి బౌద్ధులకి అనుకూలంగా ఉండేలా తాపస్సుకి ఆ పర్పస్ ప్రకారం కట్టారు. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ అనేది నిలిచిపోయింది అనమాట. ఇది కంప్లీట్గా చేయలేదు. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో ఈ కన్స్ట్రక్షన్ అనేది నిలిచిపోయింది అనేది. అండ్ అలాగే స్టాప్ చేసేసారు. మీరు ఇక్కడ చూసుకుంటే గబ్బిలాలు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మీరు ఇలాంటి ప్లేస్లకు వచ్చాక చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. టూరిస్టులు అయితే చాలా మంది వస్తున్నారండి చూడడానికి. అండ్ అలాగే దీన్ని స్తంభాల మండపం అని కూడా అంటారండి. సో ఇక్కడ ఎవరైతే ఋషులు మునులు తాపసులు ఉండేవారో వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వీలుగా ఈ స్తంభాల మండపం అనేది నిర్మించారు. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కొండని మొత్తం 4 ఫ్లోర్స్ కింద, సో 4 అంతస్తుల కింద మలిచారనమాట. సో ఇది ఈవెన్ దో ఇది ఫుల్లీ నాట్ కన్స్ట్రక్టెడ్ అయినా సరే బాగా తీర్చిదిద్దారండి. సో వన్స్ మనం గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం కదా, సో గుహలు అనేవి ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అంటే త్రిమూర్తుల విగ్రహాలు అనేవి మనకి దర్శనమిస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ కూడా, ఈ ఎక్కే స్టెప్స్ ఇవన్నీ కూడా ఫుల్గా ఉలితో చెక్కినవేనమాట. సో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ కూడా ఇక్కడ ఉలితో చెక్కినవే. దట్టు రాతి కట్టడాలు అవడం అనేది ప్రత్యేకత అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే అంతా కూడా సింహద్వారం అది కూడా చాలా అంటే నీట్గా చెక్కారండి. సో నాకు ఏమనిపించిందంటే ఈ కట్టడాలు ఇవన్నీ ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అయితే నేను వచ్చి విజిట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో నాకు ఏంటి అంటే ఏదో బాహుబలి టైంలో పెట్టిన కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద రాతులు శిలలో ఉంటాయి కదా, నాకైతే అది గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ చూసారా మీరు స్టెప్స్ ఎక్కడానికి ఎలా కట్టారో 4 చిన్న చిన్న మెట్లు అనేవి సో రాతితో కట్టారనమాట. చాలా సంవత్సరాలు టైం పడుతుందండి ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలంటే, చాలా టైం అనేది పడుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే అండ్ ఏంటి అంటే అప్పట్లోనే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉండేదన్నమాట. సో పైన కొన్ని గదులు అయితే ఉన్నాయండి. సో గదులు అయితే కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. పైన చూసారా ఇది కూడా ఉలితో చెక్కినవే. అండ్ ఈ బ్లాక్ అంతా కూడా ఏంటి అంటే గబ్బిలాలు బ్యాట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇలా బ్లాక్గా అయిపోయినాయి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే కొన్ని చోట్ల ఏంటి అంటే రాతి పాడైపోతే ఇక్కడ సిమెంట్ లైట్గా కోటింగ్ అనేది ఇక్కడ వేసారనమాట. సో మీరు ఇక్కడ చూసారా ఇది రూమ్ అనేది క్లోజ్ చేసేసి ఉందన్నమాట, లాక్ వేసేసారు. సో ఏంటంటే ఎంటీ, లోపల ఏం ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, ఎంటీ. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసారా ఇది అచ్చమైన రాతి చెక్కుడు అనమాట. సో అంతా కూడా చాలా బాగుందండి. ఇంకా మీరు కిందన చూస్తే ఇదంతా కూడా ఏంటి అంటే డ్రైనేజ్, అప్పట్లోనే డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా పెట్టుకున్నారనమాట. సో వాటర్ ఎలా ఫ్లో అవ్వాలి అంతా కూడా అప్పట్లోనే నీట్గా పెట్టున్నారనమాట. సో కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా హిస్టారికల్ ప్లేస్కి రావడము. సో ముందు జస్ట్ వీడియోస్లో చూశాను బట్ డైరెక్ట్గా చూస్తే సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. సో జ్ఞాపకంగా ఉండాలి, మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసారా ఎవ్రీథింగ్ అనేది మండపంలా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే మండపంలో ఒక స్తంభం వెనకాల ఇంకా స్తంభాలు అన్నీ కూడా స్తంభాల మండపాలు అనేవి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. సో అప్పట్లో ఏంటి రాజుల కాలంలో ఈ టైప్లోనే కన్స్ట్రక్షన్స్ ఉండేవి. కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే లోపల విగ్రహాలు అనేవి మీకు దర్శనం ఇస్తాయి. ఎక్కడికక్కడే స్తంభాల మీద కూడా విగ్రహాలు అనేవి ఉన్నాయండి. నేను ఇక్కడ ఫుట్వేర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే లోపల వినాయకుడు స్టాచ్యూ అనేది ఉందన్నమాట. అక్కడ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. లోపల వినాయకుడి స్టాచ్యూ అనేది ఉందండి. ఇది ఏంటి అంటే ఇది కూడా రాతి చెక్కుడు. మీరు చూసుకుంటే ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు అనమాట. సో చాలా మంది భక్తులు వస్తారు, అప్పుడప్పుడు పూజలు చేసుకుని వెళ్తారు. డబ్బులన్నీ కూడా ఇక్కడ హుండీ అనేది లేదు, బట్ అలా స్వామివారి పాదాల దగ్గర పెట్టి అంతా వెళ్తున్నారు అనమాట. సో లైట్ అనేది పెట్టారండి మేము వెళ్ళినప్పుడు. ఏంటి అంటే సో లైట్ ఉంటే బ్యాట్స్ అనేవి రావన్నమాట. సో ఏవైతే గబ్బిలాలు ఉంటాయో అవి రావు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. చూసారా లోపల విఘ్నేశ్వర స్వామి అయితే మనకి దర్శనం ఇచ్చారండి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ అలాగే చుట్టూ చూస్తే త్రిమూర్తులు, సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అనమాట ఇది. సో త్రిమూర్తులు కూడా ఇది నీట్గా చెక్కారండి. మీరు కన్స్ట్రక్షన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగా చెక్కారు. ఇది కూడా చిన్న మండపం లాగా. సో 3 హెడ్స్ ఉంటాయి త్రిమూర్తులు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఈయన కూడా ఇంకొక పరమేశ్వరుడు అనమాట. సో పరమేశ్వరుడు తలపైన గంగాదేవి ఉన్నారు చూసారా. సో పరమేశ్వరుడు
అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక రూమ్ అనమాట. ఇది కూడా క్లోజ్ చేసేసి ఉన్నారనమాట. అందులో ఏం లేవు, ఓపెన్ ఏరియా అనమాట. అదంతా కూడా చీకటిగా రాతితో ఏదో స్తంభంలా చెక్కున్నది, స్తంభంలాగా గట్టులాగా చెక్కారనమాట. ఇది కూడా క్లోజ్డ్ ఏరియానేనండి. ఇంకా అందులో బ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను చూడలేదు, బయట నుంచే చూసాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ నరసింహస్వామి, సో నరసింహస్వామి చీల్చి చెండాడుతున్నారు అనమాట. సో అది కూడా ఇక్కడ రాతితో పెట్టారని భయపడ్డాను. ఎందుకంటే అక్కడ చూసారా గబ్బిలాలు ఎన్ని ఉన్నాయంటే నేనైతే భయం వేసింది. నాకు ఇన్ కేస్ ముందు చూస్తే అటువైపే రాకపోను. సో ఇది ఏంటి అంటే కట్టడాలన్నీ కూడా ఓల్డ్, చాలా పాతవి కాబట్టి సో మనకి గబ్బిలాలు అవన్నీ కూడా వచ్చేసాయి. బ్యాట్స్, అన్ని రకాల బ్యాట్స్ని చూసి భయపడ్డాను అనమాట. సో నేనైతే ఫొటోస్ తీసుకున్నానండి. సో మన విఘ్నేశ్వరుడి దగ్గర ఫొటోస్ తీసుకున్నానండి. అలాగే గబ్బిలాల ఫొటోస్ కూడా దూరం నుంచి చూసాను అనమాట. నాకైతే భయం వేసింది, ఒళ్ళు జలజరించిపోయింది ఇవన్నీ చూసి. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. చూసారా, చాలా మంది టూరిస్టులు వస్తానే ఉన్నారు కంటిన్యూస్గా. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. చాలా బాగుంది. చుట్టూ కూడా గ్రీనరీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోరేషన్ అయితే కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. గైస్, మీరు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో మీరు నేను ఫొటోస్ తీసుకున్న మోడల్ చూసారా, మండపం అనేది ఎంత బాగా చెక్కారో. అప్పట్లోనే కన్స్ట్రక్షన్స్ అనేవి అంత బాగుండేవి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే. నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా దేవతామూర్తుల విగ్రహాలు అండ్ కమలము, స్వర్ణ కమలం కూడా ఉంది చూసారా స్తంభం మీద. అండ్ అలాగే దేవతామూర్తులు చూసారా, ఇక్కడ చాలా రకాల చెక్కారనమాట. మీరు డెకరేషన్ చూస్తే, ఫ్లవర్ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. రాతి మీద అలాంటి ఫ్లవర్ చెక్కాలి అంటే కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ రాదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడే అనంత పద్మనాభ స్వామి ఉంటారనమాట. సో అంటే సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో మునులు తపస్సు చేసుకోవడానికి గుహల్లా కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అంటే వినాయకుడు అండ్ అలాగే త్రిమూర్తుల విగ్రహాలు. అండ్ అలాగే ఇది సెకండ్ ఫ్లోర్లో ఏంటి అంటే ఇది అనంత పద్మనాభ స్వామి స్టాచ్యూ అనేది మనకి దర్శనం ఇస్తుంది, ప్రత్యేక ఆకర్షణ అనమాట. సో నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే సో మండపంలా కట్టారనమాట. సో మండపంలాగా ఇక్కడ లైన్గా దేవతలను అయితే మనకి పెట్టారండి. చూసారా, లోపల పెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. సో బయట మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఒక చిన్న గుహలా కట్టారండి. అండ్ అలాగే ఇక్కడ థర్డ్ ఫ్లోర్లోనే విగ్రహాలు, సింహాలు, ఏనుగులు అండ్ అలాగే మునులు తాపసులు, వాటికి రిలేటెడ్ కూడా విగ్రహాలు అనేది ఇక్కడ పెట్టారనమాట. సో అప్పర్ ఫ్లోర్లో కూడా అది థర్డ్ ఫ్లోర్, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది, బట్ అది ఇన్కంప్లీట్ అని అయితే నాకు చెప్పారనమాట. ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ చూసుకుంటే చూసారా, ఎవరెవరో విగ్రహాలు అయితే పెట్టున్నాయండి. సో మళ్ళీ ఇక్కడ స్తంభం లోపల కూడా, స్తంభాల్లో కూడా విగ్రహాలు అనేవి వాళ్ళు చెక్కడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఈ ఎంటైర్ ఉండవల్లి కేవ్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఒక బెస్ట్ థింగ్ అని అయితే మనం చెప్పొచ్చండి. సో చాలా అంటే చాలా చక్కగా మనకైతే ఇది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే మనం చేసుకుందాం ఇప్పుడు. సో ఈయన ఏంటి అంటే 25 అడుగుల పొడవు అండ్ అలాగే 6 అడుగుల వెడల్పు కలిగిన ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకుంటే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు అండ్ అలాగే తపస్సు చేస్తున్న మునులు ఇంకా అనేక విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే 25 అడుగుల పొడవు కలిగిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనేది మీకు దర్శనం ఇస్తుందండి. అండ్ అలాగే ఏంటి అంటే నాభిలో తామర పుష్పము, అందులో బ్రహ్మ అండ్ అలాగే పాదాల వద్ద ఈ ఏదైతే విగ్రహం ఉందో అనంత పద్మనాభ స్వామి విగ్రహము, అక్కడ పాదాల వద్ద మధుకైటవులు అనే రాక్షసులు కూడా రాతితో చెక్కి ఉన్నారనమాట. అండ్ అలాగే రాతిలో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఈ విగ్రహం చెక్కిన రాతిలో అతుకులు అనేవి లేకుండా ఒకే రాతితో స్వామి విగ్రహం అనేది చెక్కి ఉండడం ఈ శిల్పంలోని ఏకైక ప్రత్యేకత అని అయితే నేను చెప్తానండి. అండ్ అలాగే ఈ కొండలో రాతిని మలిచి ఈ విగ్రహాన్ని చెక్కారనమాట. సో నార్మల్గా స్తంభాలు చెక్కడము అది అయితే ఓకే, బట్ ఎంటైర్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఏకశిల అంటే ఎక్కడా కూడా అతుకులు లేకుండా అంటే చాలా కష్టం అన్నమాట.
సో అలా అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ అలాగే గర్భాలయ ద్వారానికి జయ విజయాల విగ్రహాలు అనేవి ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లో మనం వచ్చేటప్పుడు చూడొచ్చు. సో ఏంటి అంటే 3వ అంతస్తు అనేది పూర్తిగా నిర్మించబడిన త్రికూటాలయం అనేది ఇక్కడ ఉంటుంది. సో చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఇక్కడైతే ఎవ్రీథింగ్ చెక్కారండి. సో మీకు ఇక్కడ వాళ్ళ చెక్కుడులో ఉండే ప్రత్యేకత మీకైతే డైరెక్ట్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసారా విగ్రహాలు అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నాభి అండ్ అలాగే తామర పువ్వు బ్రహ్మదేవుడు, నాభిలో తామర పుష్పము బ్రహ్మదేవుడు, అండ్ అలాగే మధుకైటవులు అనే రాక్షసుల గురించి చెప్పాను కదా. సో వీళ్ళందరూ అనమాట. ఒకరు గద పట్టుకున్నట్టున్నారు, అండ్ అలాగే కొంతమంది కూర్చున్నట్టున్నారు, కొంతమంది నాట్యం చేస్తున్నట్టు, చాలా రకరకాల అనేవి ఉన్నాయన్నమాట. సో మీరేంటి అంటే నాకు కూడా కొత్త అనమాట. సో ఈవెన్ దో ఫస్ట్ టైం వచ్చినా కూడా నాది మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తానండి. అండ్ అలాగే గాయస్ మీరు ఇక్కడ చూస్తే 14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేదా 7వ శతాబ్దం నాటివని చెప్పేసి, అండ్ అలాగే విష్ణు కుండీనుల కాలం నాటివని క్రీస్తు శకం 1343లో అన్నారెడ్డి కుమారుడు పంచారెడ్డి అనేక వస్తువులు అనేక బహుమతులను ఈ అనంత పద్మనాభ స్వామికి బహుకరించినట్లు కూడా మనకి శాసనాలు రీసెర్చ్లో కూడా తెలుస్తుంది అని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు అయితే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో ఎవ్రీథింగ్ అక్కడ మనకి ఎండ్ టు ఎండ్ నోట్ చేసి పెట్టారనమాట. సో స్వామివారి పాదాలు చూసారా? సో స్వామివారి అనంత పద్మనాభ స్వామివారి పాదాలకు నమస్కరించుకుంటే సో ఎంత పుణ్యంగా ఉంటుందంటే అంత పుణ్యం అనేది ఉంటుందండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అంత దూరం ట్రావెల్ చేసి ఇలా స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. సో నేను మంచిగా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవ్వడము, దట్టు ఏంటి అంటే మన ఇండియా, సో ఏంటి అంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఇక్కడ చూసారా రకరకాల బొమ్మలు, చిత్రకళలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణ అని అయితే నేను చెప్తాను. ఈవెన్ దో మేము అక్కడ 1 అవర్ స్పెండ్ చేశాను, 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేసినా కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఏంటి అంటే ప్రతి చోట కూడా ప్రత్యేకత. సో ఏంటి అంటే మీరు పిన్ టు పిన్ చూడాలి కానీ చాలా ఎక్స్ప్లోర్ అవ్వడానికి అయితే మీకు ఉన్నాయన్నమాట. మేబీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. బట్ అప్పట్లో రాజులకు సహకరించకపోవడం వల్ల ఏ రీజన్ వల్ల ఆపేశారో. బట్ సో ప్రస్తుతం ఈవెన్ దో ఇన్కంప్లీట్ వన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలా బాగా కట్టారు. సో ఫుల్గా కట్టుంటే ఇంకా బాగుండేది అని అయితే నేను అనుకున్నానండి. సో నెక్స్ట్ ఇంకా మన 3rd ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సో మునులు సాధువుల విగ్రహాలు అన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టున్నారనమాట. ఆ కాలంలో అందరూ విష్ణుమూర్తి భక్తులు కాబట్టి సో విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు, మునులు, కవులు, తాపసులు అన్నీ కూడా లైన్గా ఇక్కడ కూడా చెక్కున్నారనమాట, పెట్టేసి ఉన్నారు. సో చాలా బాగుంది కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను. సో మీకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నా వ్లాగ్ అయితే యూజ్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈవెన్ దో మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా ఇంత బాగా చూడలేరు. నేను నా బెస్ట్ నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. అంతా కూడా రికార్డ్ చేయడానికి అంతా కూడా నేను కూడా ఎక్స్ప్లోర్ అవుతున్నాను. సో ఇలా ఎక్స్ప్లోర్ అవ్వడం వల్ల నాకు కూడా కొత్త విషయాలు అనేవి తెలుస్తున్నాయి. సో నేను కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది, నేను నాలెడ్జ్ షేర్ చేయగలుగుతున్నాను అన్నది హ్యాపీనెస్ అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. అండ్ అలాగే గుహలోంచి బయటకు వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ ఇలా ఆ బయటికి అవుట్ సైడ్ వే అనేది ఉందండి. ఇది కూడా రాతితో చెక్కిందేనమాట. ఇక్కడ చూస్తే సమ్ అదర్ స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటిలో కూడా పైకి ఒకసారి చూసాము. ఇక్కడ ఏంటంటే 3 to 4 చిన్న గదుల్లా కట్టారనమాట. ఇందులో కూడా తపస్సు చేసుకోవడానికి. సో మన పాతకాలంలో ఎక్కువ తాపస్సులు వాళ్ళు ఉండేవారు కదా, ఎక్కువ తపస్సు చేసుకోవడం, దైవారాధన ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో ఏంటి అంటే సో ఆ పర్పస్ ప్రకారం వాళ్ళకి వీలుగా ఉండేలా ఈ రాతిని సో తపస్సు చేసుకోవడానికి వీలుగా కట్టారు. ఇక్కడ చూసారా లయన్, హార్స్ అండ్ అలాగే డిఫరెంట్ అన్నీ పెట్టారు, ఎలిఫెంట్, ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందండి. సో నాకైతే ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అలసిపోయాను, ఇంకా సరదాగా ఎండలో తిరిగి ఉన్నాను కదా, కాళ్ళు చల్లబెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ పైపు ఉంటే కాళ్ళు వాష్ చేసుకున్నాను, ఫేస్ వాష్ అవి చేసుకున్నాను అనమాట.
సో ఇదనమాట, మీకైతే యూస్ఫుల్ ఇన్ఫో షేర్ చేశానని అయితే నేను అనుకుంటున్నాను. గైస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే ఇలాంటి నా వీడియోస్ రిలేటెడ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ బ్లాగ్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.